ఉద్యోగులకు ఇప్పటికే వారి వేతనాలకు అనుగుణంగా 2.5% వరకు డీఏలు ఇవ్వాలి. ఉద్యోగులకు 2 డీఏలు చెల్లించాల్సి ఉన్నప్పటికీ వీటిపై కూటమి సర్కారు నోరు మెదపడం లేదు. కేంద్ర ప్రభుత్వం మరో డీఏ ప్రకటిస్తే 3 డీఏ బకాయిలు పేరుకుపోయే అవకాశం ఉంది. సరెండర్ లీవ్‌లు 2 ఇవ్వాల్సి ఉండగా వాటి ఊసే బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. సరెండర్ లీవ్‌ల నిమిత్తం 180-200 కోట్ల మేర బకాయిలు ఉద్యోగులకు చెల్లించాలి. ప్రతి ఉద్యోగి సరెండర్ లీవ్‌ల కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే ఏపీ జీఎల్ఐ అధర్వంలో లోన్ల ఫైనల్ క్లెయిమ్స్ పెరిగిపోయాయి. వీటిపై బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. రిటైర్డ్ అయిన ఉద్యోగులకు 300 రోజులు సంబంధిత సెలవు ప్రస్తావన రాకపోవడం శోచనీయం. గ్రాట్యుటీ విషయంలోనూ అదే నిర్లక్ష్యపు ధోరణిని కూటమి సర్కారు ప్రదర్శిస్తుంది. జిల్లా వ్యాప్తంగా గత 8-9 నెలల కాలంలో సుమారు 800 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయిన వీరికి గ్రాట్యుటీ, అర్జిత సెలవులకు సంబంధించి వేతనం నేటికి లభించలేదు. ఉద్యోగులకు వైద్య ఖర్చుల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు ఖాతాల్లో 50 కోట్లు చెల్లించాల్సి ఉన్నప్పటికీ ఎక్కడికక్కడ దస్త్రాలు నిలిచిపోయాయి. ఉద్యోగులకు కోట్లాది రూపాయల బకాయిలు చెల్లించడంలో కూటమి సర్కారు నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35,000 మంది ఉద్యోగులు, టీచర్లు విధులు నిర్వహిస్తుండగా మరో 35,000 మంది పెన్షనర్లు ఉన్నారు. వివిధ స్కీములలో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మరో 15,000 మంది ప్రభుత్వ విధులు నిర్వహిస్తున్నారు. వీరందరికీ కూటమి సర్కారు మొండి చేయి చూపింది.